వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవల కాలంలో మన స్టూడియోకి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ ఇవన్నీ తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా దాదాపుగా ఈ భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో, భూ సమస్యలు అంటే ఎవరో కబ్జా చేశారు ఇవి మాత్రమే కాదు, ఇంకా అది కూడా అందులోనే ఉంది. అన్నీ చెప్పుకుంటూనే వస్తున్నాం కదా. ఇక 22A ప్రకంపనలు అంటే 22Aకి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాదాపుగా ఎంతమంది ఉన్నారు, అవి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్లియర్ అవ్వాల్సిందే అని చెప్పి ఆయన కూడా రంగంలోకి దిగుతున్నాను ఇది అని అన్నారు. ఇవాళ పొద్దున్నుంచి దాదాపుగా ఒక 10 మంది ఫోన్ చేసి ఉంటారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది విశాఖపట్నం నుంచి కావచ్చు, పల్నాడు నుంచి కావచ్చు, బాపట్ల జిల్లా చందోలు నుంచి కావచ్చు, కర్నూలు, నెల్లూరు, చాలా చాలా చోట్ల నుంచి వీళ్ళు చేసేటువంటి ఫోన్లను ఏంటంటే, బాబు మాకు మా భూమినిగో ఇలా చేశారు, ఇలా అవుతోంది, మా పరిస్థితి ఏంటి, మేము ఏం చేయలేకపోతున్నాం. అధికారుల దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళు అటు తిప్పుతున్నారు ఇటు తిప్పుతున్నారు, ఆర్డీఓలు కానీ లేదంటే ఎంఆర్ఓలు కానీ లేదంటే విఆర్ఓలు కానీ ఇలా చేస్తున్నారు, ఇదవుతోంది, అసలు మాది అనేటువంటిది ఉండట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పీజీఆర్ఎస్లో పెడుతుంటే అక్కడి నుంచి కూడా మాకేమీ రావట్లేదు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి అవ్వట్లేదు. ఏమనంటే చాలామంది కోర్టుకి వెళ్ళమంటున్నారు, పోలీస్ కేసు పెట్టారా లేదా అని అడుగుతున్నారు, ఏమవుతుందో కూడా తెలియట్లేదు పరిస్థితి మాకు అని చెప్పి. ఈ కర్మంతా 2019-24 తర్వాత నుంచి ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎలా అయిపోయిందంటే పరిస్థితి చాలా దయనీయంగా మన పల్నాడులో కూడా చూసాం. ఒక మాజీ సైనికుడికి సంబంధించినటువంటి భూమిని కూడా ఈ బొల్ల బ్రహ్మనాయుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా చేశారు అనేది, అలాగే ఇంకొక లెఫ్టినెంట్ కల్నల్ రిటైర్డ్ ఆయనకి సంబంధించింది కూడా ప్రతిసారి మనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన కూడా చెప్తూనే ఉన్నాం, ఇప్పటికీ ఇది అవ్వలేదు. అంటే ఇక్కడ కొంతమంది కుటుంబ సభ్యులే కలిసి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది బయట నుంచి అధికార మదంతో మాకు పెద్ద పెద్దలతో పలుకుబడి ఉంది, మేము చేసినా ఎవడేం చేయలేడు అనేటువంటి దాంతో. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటారా, సారీ టు సే దిస్, అత్యంత లోపభూయిష్టమైనటువంటి శాఖ ఏదన్నా ఉంది అంటే అది రెవెన్యూ శాఖే. మంత్రి ఎవరైనా ఉండనివ్వండి, ఎప్పుడైనా సరే రెవెన్యూ శాఖలో అధికారులు ముఖ్యంగా, ఎందుకంటే 5 ఏళ్లకోసారి మంత్రి ఉంటారు, మారుతారు, ఇవన్నీ తెలిసిందే. కానీ ఉండేటువంటి అధికారులు ట్రాన్స్ఫర్ అవుతారు, ఇంకోటి అవుతారు, ఏదైనా మళ్ళీ అదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది, ఇష్టం వచ్చినట్టు మ్యూటేషన్లు ఎలా చేస్తున్నారో తెలియదు, ఎవరి పత్రాలు ఎవరి పేరు మీదకి చేస్తున్నారో తెలియదు, ఆధారాలు ఏం చేస్తున్నారో తెలియదు. ఇవాళ పొద్దున్నుంచి కూడా 1, 2 అని చెప్పడానికి ఫలానా వాళ్ళది ఇది అని చెప్పడానికి కూడా అది ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే వైజాగ్ కోర్మన్పాలెం దగ్గర నుంచి కూడా ఒక మాజీ సైనికోద్యోగికి సంబంధించినటువంటి వారి కుమార్తె కూడా ఫోన్ చేశారు, బాబు ఇలా జరుగుతోంది మాకు విశాఖపట్నంలో, మమ్మల్ని ఏం చేయమంటారు, మాది ఇలా కబ్జా చేసాం, సొంతంగా కొనుక్కున్నటువంటిది. ఇంతకీ ఆయన సెకండ్ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత 1969లో జరిగినటువంటి వార్లో, బంగ్లాదేశ్తో జరిగినటువంటి వార్లో అనేక బర్మా అక్కడ యుద్ధరంగంలో చేశారు. ఆయనకి ఎలిజిబిలిటీ ఉంది, 5 ఎకరాలు ఆయన తీసుకొచ్చి హ్యాపీగా ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కడ కావాలంటే అక్కడ, అది కూడా తీసుకోలేదు, ఎందుకమ్మా మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి 600 గజాలు ఆయన కొనుక్కుంటే 1975లో, అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యి పాస్బుక్లు ఇవన్నీ కూడా దాని మీద ఉంటే పట్టాలు ఇవన్నీ వచ్చి కబ్జా చేశారు. ఏం చెప్పాలి మరి వాళ్ళకి? పాపం అధికారులు ఏం పట్టించుకోవట్లేదు, మాట్లాడితే వెకిలిగా నవ్వుతున్నారట, చాలా బాధపడ్డారు ఆవిడ. కుదిరితే ఆవిడతో జూమ్ కూడా తీసుకుని ఒకసారి ఆవిడ బాధ ఏంటనేది పబ్లిక్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇలాగా 1 కాదు 2 కాదు, ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసేది, నాన్న మాకు ఇలా ఉందమ్మా, మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా చూసాం, ఒకసారి మాది కూడా ఏమైనా చెప్తారా అమ్మా అంటే నిజంగా బాధ అనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలోన ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటిది అని చెప్పి ఏమనాలి? ముఖ్యమంత్రి గారు చెప్తారు, నేనే రంగంలోకి దిగుతున్నాను, మొత్తం భూములన్నిటికీ సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సిందే అని అంటారు. ఎక్కడ చేస్తున్నారు సార్? ఎవరు సహకరిస్తున్నారు సార్? డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా చెప్తున్నారు, కింద వాళ్ళు చేయాలి కదా. 1 కేసు 2 కేసు అయితే అనుకోవచ్చు, ఎన్ని కేసులు ఉన్నాయి ఇలాంటివి? అధికారుల చేతిలోనే ఉంటున్నాయి కదా మొత్తం అన్నీ కూడా. లింక్ డాక్యుమెంట్లని అదని అంటారు. అసలు ఎవరికి అమ్మకుండానే ఏం చేయకుండానే కబ్జాలు చేసి డాక్యుమెంట్లు పెట్టేసి వాళ్ళ నాన్నగారి పేర్లు పెట్టుకుని ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ ఆడపిల్లలు మాత్రం ఎక్కడికని తిరుగుతారు ఇప్పుడు ఈ ఏజ్లో?
ఇలాగా ఎన్నో ఉన్నాయి. మరి ఈ అధికారులు లేదంటే ప్రభుత్వం ఉన్నది, పాలకులు ఎవరి గురించి ఉన్నారు సార్? ఎవరి గురించి ఉన్నారు? ప్రజలకి న్యాయం చేయడానికి ఉన్నారా? లేదంటే ప్రజలని అన్యాయం చేయడానికి ఉన్నారా? దాదాపు మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి నెంబర్ మా చేతికి వచ్చి ఒక 6 నెలలు అవుతున్నట్టుంది. ఈ 6 నెలల కాలంలో ప్రతిరోజు కనీసం ఏదో ఒక కాల్, ఏదో ఒక చోట నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా, సార్ మాకు ఇలా అవుతోంది అని చెప్పని. ఏమనంటే అది ఆ భూమి అమ్మడానికి లేదు, కొనడానికి లేదు, నిషేధిత జాబితా 22A పెట్టేస్తారు. వాళ్ళకి డిస్ప్యూట్కి కారణాలు వాళ్ళకి తెలీదా? ఎవడు దొంగ డాక్యుమెంట్ తీసుకుని వస్తున్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు అని తెలియకుండానేనా? వీళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకెళ్లేసరికి సింపుల్గా తీసుకెళ్ళి 22A పెట్టేస్తున్నారు, మీరు కోర్టుకు వెళ్ళి తెచ్చుకోండి అంటున్నారు. దాన్ని వాళ్ళు అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. ఎవరు ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి అలాగా? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇందుక మిమ్మల్ని ఎన్నుకునేది? ఒక ప్రభుత్వంలో సర్వే పేరుతో జరిగినటువంటివన్నీ మేము బయట పెట్టాము అన్నారు, సరే బాగుంది. ఈ ప్రభుత్వంలో న్యాయం ఎక్కడ జరుగుతోంది? అధికారులు జీతాలు తీసుకుంటున్నారు, ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ప్రజలు కట్టేటువంటి పన్నుల్లోంచి తీసుకుంటున్నారు. సిగ్గుండాలి కదా పని చేయకుండా ఇలాంటి లిటిగేషన్లని పెట్టడానికి. చాలామంది ఉన్నారు, ఒక్కళ్ళు కాదు. ఇప్పుడు ఒక చోట లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడంటే ఒక్కళ్ళని చూసి మిగతా వాళ్ళందరినీ అనకూడదు అన్నటువంటి మాట వస్తుంది. ఉన్న ఉమ్మడి 13 జిల్లాలు చెప్తున్నానండి. ఉన్న 13 జిల్లాల్లో, ఉమ్మడి 13 జిల్లాల్లో ప్రతిరోజు ప్రతి పాయింట్ ఏదో ఒక చోట నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. సార్ మా భూములు ఇలా చేస్తున్నారు, మా ఇంట్లు ఇలా చేస్తున్నారు, మా స్థలం ఇలా చేస్తున్నారు. 90 ఏళ్ల రైతులు కూడా, 95 ఏళ్ల రైతులు కూడా ఉన్నారు దాంట్లో. పాపం పులివర్తి నానిగారి నియోజకవర్గం దగ్గర ఒక రైతు, ఫస్ట్ కేసు మనకి, ఆయన అక్కడి నుంచి పాపం చూడడానికి ఇక్కడికి వచ్చి, అయ్యా ఇగో నా డాక్యుమెంట్లు ఇలా ఉందండి, ఇది వాళ్ళు చేసింది అని. ఇప్పటికీ ఉంటుంది ఆ వీడియో, చూడండి. ఇప్పటికీ న్యాయం జరగల అతనికి. అక్కడ కబ్జా చేసుకుని వెళ్ళిపోయాడు. ఏమనంటే ఇన్నాళ్ళు పండించుకున్నటువంటి పొలం, ఇన్ని దశాబ్దాలుగా పండించుకున్నటువంటి పొలం ఇక్కడ కాదు, మీ సర్వే నెంబర్ ఎక్కడో అక్కడ ఉంది అని చెప్పి ఇప్పుడు మొత్తం మార్చేశారు. మన శ్రీనివాస్ తీసుకొచ్చారు మనకి సత్సాయి జిల్లా నుంచి. అక్కడ ఉన్నటువంటి 905 రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే ప్రభుత్వ భూములు కబ్జా చేయడానికి ఏ విధంగా చేస్తున్నారు, దానికి ఈ అధికారులు, పనిచేసేటువంటి ఉద్యోగులు ఏ విధంగా చేస్తున్నారు అన్నీ క్లియర్గా చెప్పాడు. అలాగే 22 లక్షల మందికి సంబంధించి రాష్ట్రంలో ఉంది ఈ మధ్య ఈ ఇబ్బంది అనేది కూడా చెప్పారు. అయినా సరే ఇక్కడ ఎటువంటిది పురోగతి లేకపోతే ఎలా? అట్లీస్ట్ ఒక్క కేసులో అయినా సరే ఎస్ ఈ కేసు ప్రభుత్వం సాల్వ్ చేసింది, వాళ్ళకి న్యాయం జరిగింది అని ఎవరైనా ఫోన్ చేసి చెప్తారేమో అనుకుంటా. ఎలా అయిపోయిందంటే గొంతు చించుకోవడం తప్పితే ఏం లేదు. వాళ్ళు బాధలు పడాలి, నాలాంటి వాడితో షేర్ చేసుకోవాలి, నాలాంటి వాడు తీసుకొచ్చి ఒక వీడియోలో చెప్పాలి, గొంతు వేసుకుని అరవాలి, కానీ న్యాయం మాత్రం శూన్యం. ఎందుకు? 2 ఏళ్ల పాలన అని చెప్పి వాళ్ళ పండగ చేసుకున్నాం. ఎస్ అబ్సల్యూట్లీ, నిజంగానే దే డిజర్వ్ దట్. ఎందుకు అనంటే రాష్ట్రానికి అసలు పెట్టుబడులు రావు, ఇక రాష్ట్రంలో ఏది లేదు అన్నటువంటి చోట నుంచి ఈరోజు పెట్టుబడుల వరద వస్తూనే ఉంది. తీసుకొస్తున్నారు అన్నీ ఒక్కొక్కటిగా గ్రౌండ్ అవుతూ వస్తున్నాయి, డెవలప్మెంట్ అవుతోంది. అమరావతి అద్భుతంగా నిర్మింపబడుతుంది. ఇన్ని మంచి పనులు చేస్తూ ఇన్ని చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు పంటి కింద రాయి కూడా కాదు ఇది, నిజంగానే ఒక పెద్ద మచ్చ కింద మొహం మీద మిగిలిపోయేలాగా కూటమి ప్రభుత్వానికి. ఇవి చెప్పే కదా అధికారంలోకి వచ్చింది, వీళ్ళందరికీ న్యాయం చేస్తామని. 2 ఏళ్ళు 24 నెలలు అయ్యింది. 24 నెలలు అయింది. ఇంకెప్పటికి వీళ్ళకి న్యాయం జరిగేది? ఏమనంటే ఇవన్నీ సివిల్ కేసెస్ అండి, కోర్టుకు వెళ్ళిపోండి, సింపుల్గా చెప్పేస్తారు. మరి ఇంకెందుకు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్? ఎందుకు తీసేయండి, అవసరం లేదు. రెవెన్యూ ఇంతమంది అధికారులు వీళ్ళందరూ అవసరం లేదు, పీకేయండి. ఎందుకు జీతాలు ఊరికే ఇవ్వాలి వీళ్ళకి? వీళ్ళకి తెలీదా ఎవడెక్కడ చేస్తున్నాడు ఏంటి అనేది? వీళ్ళకి తెలియకుండానే ఉంటుందా? దేశంలో అత్యంత అవినీతిపరమైనటువంటి శాఖ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఏ రాష్ట్రం తీసుకోండి, ముందుగా రెవెన్యూ శాఖ ఉంటుంది 100%. దేశం మొత్తం కూడా ప్రజలందరూ దేనికున్నారు అంటే వాళ్ళకి సమర్పించుకోవడానికే ఉన్నారు భారతదేశంలో. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట అన్నారు,
పట్టాలు పంపిణీ చేస్తూనే ఎక్కడో ఒక చోటకి వెళ్ళి ఇండియన్ డిఫెన్స్లో వాడేటువంటి సాఫ్ట్వేర్ది ఇక్కడ భూముల పరిరక్షణకి సర్వేలకి వీటికి వాడుతున్నాము, ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరగదు అని అన్నారు. సరే సార్, అన్యాయం జరగదు అని చెప్పారు, బాగానే ఉంది. కానీ జరిగినటువంటి అన్యాయానికి న్యాయం ఎప్పుడు చేస్తారు? మీరు రంగంలోకి దిగక్కర్లేదు, ఒక మాట చెప్తే చాలా అధికారులు పని చేయాలి. లేదు ఒప్పుకుంటారా బాబు, ప్రజలు మాకు పట్టం కట్టారు, అధికారులు కాదు, ప్రజలు మాత్రం నమ్మకం పెట్టుకున్నారు మా మీద, అధికారులు మాత్రం మా మాట వినట్లేదు, ముఖ్యమంత్రి నేను కాదు ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ప్రభుత్వం పేరుకి మాత్రమే కూటమి నడుస్తోంది, పద్ధతి మొత్తం అంతా అక్కడిదే ఉంది అని ఒప్పుకుంటారా నిస్సిగ్గుగా? ఇప్పుడు ముఖ్యమంత్రి దాకా వెళ్ళాలా? ముసలివాళ్ళు, సరిగ్గా ఆసరా లేని వాళ్ళు, అనారోగ్య కారణాలతో ఉండేవాళ్ళు ఎంత కాలం అని చెప్పి తిరుగుతారు ఒక డిస్ప్యూట్ మీద? అంటే వాళ్ళకి ఏమనేది ఉండకూడదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళు ఏం చేసుకోకూడదు. ఎక్కడైనా ఒక భూమి కొన్నా లేదంటే ఒక ప్లాట్ కొన్నా ఏం చేసినా కానీ ఎవడైనా కబ్జా పెడుతున్నాడు అంటే ఇంకా కళ్ళు వదిలేసుకోవడమే దానికి. ఏం చెప్పాలి సార్? 22A మీద ఒక 5 భూములను ఇమీడియట్గా మినహాయించి చేసేయండి అని ఏదో ఒక ఆర్డర్ ఇచ్చారు తప్పితే మరి మిగతావన్నీ ఎందుకంటే 22A మార్నింగ్ చూసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు దీంట్లో 22A నుంచి తొలగింపునకి అర్హత ఉన్న భూములు ఈ 5ని కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A ప్రభుత్వ వివాదాలు, దానాలు లేదా సక్రమంగా లేని భూ కేటాయింపులతో ముడిపడి ఉన్న ఆస్తుల అమ్మకం, తాకట్టు లేదా బదిలీని నిషేధిస్తుంది. ఇది ప్రభుత్వం ఈ జాబితా నుంచి 5 కీలకమైనటువంటివి భూములని వర్గాలను తొలగించి తొలగింపు ప్రక్రియని సులభతరం చేసింది అని చెప్పుకుంటున్నారు. అందులో ప్రైవేట్ పట్టాభూములు, నిజమైన ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తులు పొరపాటున 22A జాబితాలు చేర్చబడ్డాయి అంటే వాటిని తొలగించడానికి అనుమతిస్తుంది. అలాగే మాజీ సైనికులు, రక్షణ శాఖ కేటాయింపులు, ప్రస్తుతం సేవలో ఉన్న లేదా పదవి విరమణ చేసిన రక్షణ సిబ్బందికి మంజూరు చేయబడినటువంటి భూములు కావచ్చు, వాళ్ళు కొనుక్కున్నటువంటి భూములు కావచ్చు, వాళ్ళ వంశపారపర్యంగా వచ్చినటువంటి భూములు కావచ్చు, సైనికులదేగా. మనకు వచ్చినటువంటి కేసులో మొత్తం 3 ఉన్నారు. అలాగా పల్నాడులో ఒకళ్ళు, బొల్ల బ్రహ్మనాయుడికి దాష్టికానికి వాళ్ళ భూమిని కోల్పోయినటువంటి వాళ్ళు, కృష్ణా జిల్లాలో కోనేరు వెంకటేశ్వరరావు గారు లెఫ్టినెంట్ కల్నల్ రిటైర్డ్, ఆయన ఇవాళ వైజాగ్ నుంచి వచ్చింది, కోర్మనపాలెం దగ్గర ఉన్నటువంటిది. ఆయన కూడా ఈ సెకండ్ వరల్డ్ వార్ కావచ్చు, తర్వాత జరిగినటువంటి యుద్ధాల్లో పాల్గొన్నాడు భారతదేశం తరఫున, ఆయనదొకటి. ఇంతకుముందు కూడా చూసాం ఇలాంటివి. ఎందుకు వీళ్ళందరూ సైన్యంలో మన గురించి పనిచేయడం దేనికి? వాళ్ళు అక్కడ ఉన్నారని కాబట్టే కదా. ఇది కాకుండా ఇంకా చిన్న చితక రైతుల పాపం. అలాగే 1954 ముందు కేటాయింపులు ఏవైతే ఉన్నాయో పాత భూ కేటాయింపులు, వాటికి సంబంధించి పాక్షిక సర్వే సంఖ్యలు, మీ సర్వే సంఖ్యలో కొంత భాగం మాత్రం వివాదాస్పదంగా ఉంటే దాన్ని ఉపవిభజన చేసి వివాదం లేని భాగం మీద ఉన్న ఆంక్షను తొలగించడం అన్యాయం కాదు? అది కూడా నాది కబ్జా చేశారు ముర్రో, వివాదం కాదు, తప్పుడు డాక్యుమెంట్లు తీసుకుని వస్తున్నారు, లేదంటే ఇంకొకటి ఎలా మ్యూటేషన్లు చేస్తున్నారు, రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తున్నారు, అసలు ఇవన్నీ కూడా అంటూ ఉంటే అత్యంత అవినీతిపరమైనటువంటి శాఖగా మిగిలిపోతుంది రెవెన్యూ శాఖ. ప్రక్షాళనలు ఎక్కడా జరగట్లేదు. ఎనీ స్టేట్ ప్రభుత్వ భూములకి లెక్కే లేదు, దేవాలయాల భూములు ఎక్కడున్నాయో ఎన్నున్నాయో కూడా లెక్కలేదు, ఎవరికెవడు కబ్జా చేశాడో తెలియదు. మరి వీటన్నిటిని పరిరక్షించడానికి కూటమి ప్రభుత్వం ఏం తీసుకుంటోంది చర్యలు అని చెప్పి బాధితులందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్పాలి వాళ్ళకి? ఏం చేస్తుంది ప్రభుత్వం? మరి పండగ చేసుకుందాం, తప్పే లేదు, కానీ పని చేసిన తర్వాత ఇది కూడా పనే. అధికారుల్ని కట్టడి చేయండి, క్రమశిక్షణ అలవాటులే చేయండి, అవినీతి లేకుండా చేయండి, ప్రక్షాళన జరగాలి. లేదంటే సామాన్యుడు శక్తి ఏంటనేది ఖచ్చితంగా చూపిస్తాడు ముందు. ప్రభుత్వం త్వరగా మరి ఈ కేసులన్నింటినీ కూడా సాల్వ్ చేయాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకా తిరిగే ఓపిక మాకు లేదు అని. ఒకవేళ వాళ్ళకి తిరిగే ఓపిక లేదు అనుకుని ఉన్నారనుకోండి, ప్రభుత్వానికే చెడ్డ పేరు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.